మనం ఇంట్లో గంజి పొడి తయారు చేసుకునేటప్పుడు చక్కగా ముందు గంజి పొడి నీళ్ళల్లో కలిపేసుకునండి చిన్న సిమ్ము మీద పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలండి. అప్పుడు ఉండలు చుట్టుకోకుండా మనం గంజి పౌడర్ తెచ్చుకుంటాం కదా, దాన్ని నీళ్ళల్లో కలిపి ఇలా స్టవ్ మీద పెట్టి వెడల్పు గిన్నెలో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అయితే మరి మనకి కొంచెం చిక్కగా ఉందనుకోండి, వేడి వేడి నీళ్ళు ఇలా కాసుకుని స్నానానికి పెట్టుకునే నీళ్ళు ఉంటాయి కదా, అవి కొద్దిగా పోసుకోండి. అంతేనండి. చక్కగా అంటే కొంతమందికి ఏమవుద్దంటే ఈ గంజి పౌడరు ఇలా బిళ్ళలుగా కట్టేస్తుందండి, వండలు చుట్టేస్తుంది. అలా కాకుండా చక్కగా ఇదిగో ఇలా చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో గంజి పౌడర్ తెచ్చుకొని మనం చన్నీళ్ళల్లో కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకుని సిమ్ములో ఇలా తిప్పుకుంటా ఉంటే అసలు ఎంత నీట్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు సమ్మర్ కదండి, కాటన్ షర్ట్లకి కాటన్ చీరలకి విరివిగా అందరం పెట్టుకుంటామండి. చక్కగా దీనిలో ఏం చేయాలంటే కలర్స్ చీరలు అనుకోండి, కొంచెం బ్లూ వేయాలి. వైట్ అయితే కొద్దిగా బ్లూ ఎక్కువ వేసుకోవచ్చు. బ్లూ వేసుకోవటం వల్ల ఏమవుద్దంటే ఎక్కడన్నా మన గంజి పౌడర్ది అంటుకుందనుకోండి, కొంచెం ఎక్కడన్నా ఇదిగా ఉన్న చాటున చక్కగా కలర్ బ్లూ పెట్టడం వల్ల కలర్లో కలిసిపోయి మనకి అసలు నీట్గా ఉంటుందండి. ఈ గంజి పౌడర్ నేను ఊరి నుంచి తెచ్చుకుంటానండి, విజయవాడ నుంచి. ఇప్పుడైతే ఇక్కడే దొరుకుతుంది మనకి. కాకపోతే దీన్ని ఇలా చేయటం కుదరాలండి అందరికీ. చాలామంది పొయ్యి మీద పెట్టేసి పక్కకి వెళ్ళిపోతారు, ఒక తిప్పేసి. అలా కాదండి, స్టవ్ దగ్గరే ఉండి ఇలా మంచిగా తిప్పుకొని గంజి పౌడర్ రెడీ చేసుకుని కాటన్ చీరలకు పెట్టుకుని డాబా పైన చక్కగా ఇద్దరు పట్టుకుని ఆరేసుకుని 4 వైపున చక్కగా రాళ్ళు పెట్టుకుని ఆరేసుకుంటే చీర స్టిఫ్గా అందంగా కట్టుకున్న చక్కగా కుచ్చిళ్ళు ముద్దుగా ఉంటుందండి. చీరలో అందం దేనిలోనూ రాదండి ఆడవాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్? అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ నచ్చితే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా చిక్కగా ఉంటే చక్కగా వేడి వేడి నీళ్ళు ఇలా పోసుకోండి. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళైతే మన ఛానల్లో పొద్దున్నే నేను చీరకి గంజి పెడుతున్నాను కాబట్టి ఇది పెట్టాను. టిఫిన్ అంటారా, ఆల్రెడీ పప్పు నానేసాను, వేసిన తర్వాత చూపిస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.